హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆదిత్య రియల్టర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఇల్లు తీసుకొచ్చాను. ఈ ఇల్లు వచ్చేసి మునగనూరు గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఇల్లు 150 గజాలలో మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ ఉంటుందండి. చూడొచ్చు మనం. ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ అండి. దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ ఇల్లు గురించి పూర్తి సమాచారం కోసం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఇంటి గురించి మరిన్ని వివరాలు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ర్యాంప్ చూడొచ్చు మనం. రఫ్ గ్రానైట్తో చాలా హైట్లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. చాలా విశాలంగా ఉంది పార్కింగ్ ఏరియా కూడా. మనం చూస్తున్నది మెయిన్ డోర్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఫాల్ సీలింగ్ వచ్చేసి యూపీవీసీ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యూపీవీసీ వల్ల యూజ్ ఏంటంటే వర్షం పడ్డప్పుడు చెమ్మ రాకుండా ఉంటుంది. పిల్లర్ కూడా మంచి రఫ్ టెక్స్చర్తో డిజైన్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్తో తయారు చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి ఇల్లు అయితే ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి హాల్ అండి. సెల్ఫ్లు కూడా బాగున్నాయి. ఇది వచ్చేసి టీవీ పాయింట్. పెద్ద సైజు టీవీ ఈజీగా పడుతుంది. మనం చూస్తున్న డోర్ వచ్చి ఈస్ట్లో ఉంటుందండి. వెంటిలేషన్ కోసం పెద్ద పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు 1300 స్క్వేర్ ఫీట్లలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. డైమెన్షన్స్ వచ్చేసి 27 వెడల్పు, 50 లోతు ఉంటుంది. విత్ G+1 పర్మిషన్తో ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో కింగ్ సైజ్ బెడ్ పట్టినా కూడా ఇంకా ప్లేస్ ఉంటుంది. సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. వీటి కబోర్డ్స్ కూడా పెట్టవచ్చు. వెంటిలేషన్ కోసం పీవీసీ విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. బెడ్రూమ్ డోర్స్ మంచి డిజైన్స్తో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ టైప్లో వస్తుంది. టైల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఉంటుందండి. చూడొచ్చు. కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా డబుల్ కాట్ బెడ్ ఈజీగా పడుతుంది. ఇంకా స్పేస్ కూడా ఉంటుంది. వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. సెల్ఫ్లు కూడా చాలా వైడ్గా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఎక్స్ట్రా లగేజ్ పెట్టుకోవడానికి లోవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు వచ్చేసి తుర్కాయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుందండి. ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే హై క్వాలిటీ గ్రానైట్ అయితే వాడడం జరిగింది. చూడొచ్చు మనం. ఖర్చుకైతే ఎక్కడ కూడా వెనకాడకుండా చాలా ఎక్సలెంట్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇది వచ్చేసి వంటగది అండి. చూడొచ్చు. ఇద్దరు మనుషులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా చాలా వైడ్గా ఉంటుంది. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. లోపల కబోర్డ్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సెల్ఫ్లకి. ఇది వచ్చేసి పూజ గది అండి. పూజ గది కూడా చాలా బాగుంది. మంచి టైల్స్ అయితే అటాచ్ చేశారు. దీనికి కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రాగా. 3 ఫీట్ సెట్ బ్యాక్ వాల్ అయితే కట్టడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది వాటర్ సంప్ అండి. వాస్తు ప్రకారం ఈశాన్యంలో బోర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సమ్మర్లో కూడా ఎలాంటి వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు. గ్రౌండ్ వాటర్ అయితే పుష్కలంగా ఉన్నాయి. కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది వాష్ ఏరియా. స్టెప్స్ వచ్చేసి 3.5 ఫీట్ ఉంటాయండి. G+1 పర్మిషన్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో పైన కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా సామాన్ అయితే ఈజీగా పైకి తీసుకెళ్ళొచ్చు. పైన చూడొచ్చు. ఈ ఇల్లు వచ్చేసి చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉందండి. ఈ ఇంటి ఫైనల్ ప్రైస్ వచ్చేసి 85 lakhs అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇంటి గురించి మరింత సమాచారం కోసం పైన కనిపిస్తున్న మా నెంబర్లని సంప్రదించండి. మేమే దగ్గరుండి మీకు ఇల్లు చూపించడం జరుగుతుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నేను మీ రాజు. థ్యాంక్ యూ.